అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతుకు చాలు అంటారు పెద్దలు. సేమ్ అదే కేటగిరీలో చేసిందే 3 సినిమాలే అయినా కూడా దర్శకుడిగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి నుంచి రీసెంట్గా వచ్చిన యానిమల్ వరకు సందీప్ రెడ్డి దర్శకత్వం ప్రతిభ ఏంటో నిరూపించేశాడు. సందీప్ సినిమాల మధ్యలో గ్యాప్ ఉన్నా కూడా ఆ గ్యాప్ను స్టోరీ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఎన్ని ప్రాజెక్టులు చేస్తామన్నది కాదు, చేసిన ప్రాజెక్టు ట్రెండ్ సెట్ చేశామా లేదా అన్న రీతిలో దూసుకెళ్తున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆడియన్స్లో బజ్ బాగా క్రియేట్ అయింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి కథ, డైలాగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ను ఫినిష్ చేశాడు ఈ దర్శకుడు. ఇక మిగిలిందల్లా ప్రభాస్ సెట్స్లోకి రావడమే. నిజానికి స్పిరిట్ చిత్ర షూటింగ్ ఎప్పుడో డిసెంబర్లోనే మొదలవ్వాల్సి ఉంది. స్పిరిట్ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని హామీ ఇచ్చాడు. కానీ ప్రభాస్ వరుస సినిమా షూటింగ్స్తో బిజీగా ఉండటం వల్ల స్పిరిట్ పట్టాలెక్కడానికి సమయం తీసుకుంటుంది. అయితే ఈసారి అలా లేట్ కాకుండా ప్రభాస్ను బల్క్ డేట్స్ అడిగినట్లుగా తెలుస్తోంది. స్పిరిట్ మూవీ తీసేటప్పుడు మరో సినిమా చేయకుండా ప్రభాస్తో ఒప్పందం చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది సమ్మర్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టి వచ్చే ఏడాది కల్లా పూర్తి చేసి అదే ఏడాది చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ చేయబోతోన్న స్పిరిట్ మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఇందులో ప్రభాస్ కనిపించనున్నాడు. ఇప్పటి వరకు ఎవరూ చేయని రీతిలో స్పిరిట్ మూవీ రాబోతున్నట్లుగా సందీప్ వంగ తెలపడం ఫ్యాన్స్ అంచనాలు మరింతగా పెరిగేలా చేస్తున్నాయి.